ఏ దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో, ఏ ప్రాంతంలో వ్యాపార సంస్థలు తమ సంస్థలలో ఉద్యోగస్తులకు రక్షణ కల్పించబడుతుందో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పదం వైపు నడుస్తాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగి మేము అధికారం చేపట్టిన 16 నెలల్లో విదేశీ పెట్టుబడులను దాదాపుగా 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించగలిగినామంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు 100% ప్రపంచ స్థాయిలో పోటీపడి అమలు చేస్తున్నాం. కాబట్టే ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. ఈరోజు ఐటీ సంస్థలైనా ఫార్మా సంస్థలైనా విదేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టే ఆయా సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి కారణం మా పోలీస్ శాఖనే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని రక్షిస్తున్నారో, రాష్ట్రంలో ఉండే అంతర్గత శాంతి భద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు దాదాపు 90,000 మంది సిబ్బంది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. 23 గంటల 59 నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా, ఒక్క నిమిషం కనుమూసి తెరిచేంత నిర్లక్ష్యం వహించినా కూడా జరగరాని అవాంతరాలు ఏదైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా చర్చ జరుగుద్ది. ఎంత మీరు నిబద్ధతతో ఎంత కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శను ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి 1%, 2% మన శాఖలోనూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో అవగాహన లోపం వల్ల జరిగే చర్చలే అప్పుడప్పుడు పోలీసు సిబ్బంది మీద కొంత అనుమానాలను రేకెత్తించడానికి అవకాశం ఉన్నది. కానీ అలాంటి అనుమానాలు, అక్కడక్కడ జరిగే అవమానాలను కూడా దిగమింగుకొని ఉద్యోగ ధర్మంలో విధి నిర్వహణలో పోలీసులు 100% కష్టిస్తున్నారు. కాబట్టే ఈరోజు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది ఈరోజు నేను అధికారికంగా చెప్పగలుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఏదైనా దుర్ఘటన కానీ అనుకోని సంఘటనలో మరణిస్తే వారిని ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఐపీఎస్ అధికారులకు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆదుకోవడానికి నేను వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయల కుటుంబానికి ఇవ్వాలి అని ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులకు ఏదైనా జరిగితే 1.5 కోటి ఇవ్వాలి అని, అదేవిధంగా మిగతా సిబ్బందికి కూడా మనం ఏ ప్రాణ నష్టం జరిగినా, అనుకోకుండా ఏదైనా అవాంతరాలు జరిగి అంగవైకల్యం వచ్చినా శాశ్వతంగా కుటుంబాలను ఆదుకోవడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఏ సంఘటన జరగకూడదు, అందరూ బాగుండాలనే ఆలోచన, అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాలి, మానవత్వంతో మానవీయ కోణంలో మనం నిర్ణయాలు తీసుకోవాలని నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు విధి నిర్వహణలో అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వస్తే సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటల లోపల ఇంటికి చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, భార్య బిడ్డలనే కాదు, తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో, ఎలాంటి చదువులు నేర్చుకుంటున్నారో, అవసరమైన పాఠశాలల్లో, కాలేజీల్లో వాళ్ళ చదువులకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంది. కానీ
పోలీస్ శాఖ పోలీస్ సిబ్బంది తమ కుటుంబ యోగక్షేమాల మీద తమ పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేనంత సమయాన్ని ప్రజాసేవలోనే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో 24 గంటలలో 18 గంటలు నిరంతరం పనిచేసే శాఖ ఏదైనా ఉన్నది అని అంటే అది పోలీస్ శాఖనే. అయినా వాళ్ళకి ఇవ్వాల్సినంత గుర్తింపు, రావాల్సినంత గౌరవంలో కొంత లోపం ఉన్నది. వాళ్ళు నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల చదువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీతభత్యాలు, మీ ఉద్యోగ నియామకాలు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్నే కాదు, మీ పిల్లల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. దేశంలోనే ఆదర్శంగా నిలబడాలి. హోంగార్డు నుంచి డీజీపీ వరకు మీ పిల్లల చదువులు కార్పొరేట్ విద్యలో కార్పొరేట్ సంస్థలతో